గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నిన్న మనము ఎక్సర్సైజ్ 5.1 జామెట్రీలో ఎక్సర్సైజ్ 5.1లో థర్డ్ క్వశ్చన్ వరకు నేర్చుకున్నాం కదా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఈరోజు నేర్చుకున్నాము, జాగ్రత్తగా వినండి. ఓకే, ఫోర్త్ క్వశ్చన్. ఇఫ్ ఏ పాయింట్ సి లైస్ బిట్వీన్ 2 పాయింట్స్ ఏ అండ్ బి. ఓకే, ఇప్పుడు ఒక లైన్ తీసుకుందాము. ఏ అండ్ బి అనే లైన్ని తీసుకుంటే అందులో ఏమన్నాడు, లైస్ బిట్వీన్ అన్నాడు. ఈ రెండింటి మధ్యలో సి అనే పాయింట్ ఉంటుందన్నాడు. మనకి ఇక్కడ ఏమని ఇచ్చిండు, ఏసీ ఈజ్ఈక్వల్ టు బీసీ అని ఇచ్చిండు. ఏసీ ఈజ్ఈక్వల్ బీసీని తీసుకొని ఏసీ ఈజ్ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏబీ అనేది ప్రూవ్ చేయాలి. ఓకే, మనం ప్రూవ్ చేద్దాం. ఇక్కడ ఏం రాసుకోవచ్చు, మనం ఏసీ ఈజ్ఈక్వల్ టు సిబి అని రాసుకోవచ్చు. ఓకే, ఏసీ ఈక్వల్ టు ఏసీ ఈజ్ఈక్వల్ బీసీ అని ఇచ్చిండు, కానీ మనం ఇక్కడ ఏం రాసుకుందాము, ఏబీ ఈజ్ఈక్వల్ టు ఏబీ డిస్టెన్స్ ఏమవుతుంది, ఏసీ ప్లస్ సిబి. ఇచ్చిన పాయింట్ని 1 అనుకున్నాము. ఇక్కడ ఏసీ ఈజ్ఈక్వల్ టు సిబి, సిబి నేమ్ సిబి ప్లస్ సిబి ఏమవుతుంది, అప్పుడు ఏబీ ఈజ్ఈక్వల్ టు 2 సిబి అని సిబి. ఓకే, అప్పుడు ఏమని రాయొచ్చు, ఓకే, సిబి ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏబి అని రాయొచ్చు. ఇక్కడ సిబి ఈక్వల్ టు ఏసీ అని రాసుకోవచ్చు. ఏమని రాసుకోవచ్చు, సిబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ హాఫ్ ఇంటూ ఏబి ఫ్రమ్ 1 సిబి ప్లస్లో ఏబీ రాసుకుంటే మనకు ఏసీ ఈజ్ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏబీ వచ్చింది. ఓకే, హెన్స్ ప్రూవ్డ్. సెకండ్ క్వశ్చన్ ఏంటి, ఫోర్త్ క్వశ్చన్లో ఉన్న క్వశ్చన్నే తీసుకున్నాడు. ఇక్కడ సి ఈజ్ కాల్డ్ మిడ్ పాయింట్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ ఏబీ. ఒక లైన్ సెగ్మెంట్ ఏబీ అనే లైన్ సెగ్మెంట్ తీసుకున్నాడు, దాని మిడ్ పాయింట్ సి అని అనుకున్నాడు. తర్వాత ప్రూవ్ దట్ ఎవ్రీ లైన్ సెగ్మెంట్ హ్యాస్ 1 and only 1 మిడ్ పాయింట్ ఉంటుంది అన్నాడు. ఇక్కడ మనకు సిఈజ్ మిడ్ పాయింట్ అన్నాడు కదా, మనం ఇంకొక మిడ్ పాయింట్ డి ఉందని అనుకుందాం. ఓకే, ఇక్కడ ఫస్ట్ మిడ్ పాయింట్ సి ఒకటి తీసుకుందాం, రెండోది మిడ్ పాయింట్ డి ఒకటి తీసుకుందాం. ఓకే, అప్పుడు మనం మిడ్ పాయింట్ ఏమని రాయొచ్చు, ఏసీ ఈజ్ ఈక్వల్ టు సిబి అని రాయొచ్చు. ఇంకొకటి ఏడి ఈజ్ ఈక్వల్ టు డిబి అని రాయొచ్చు. ఓకే, ఏసీ ఈజ్ ఈక్వల్ టు సిబి అని రాయొచ్చు, ఏడి ఈజ్ ఈక్వల్ టు డిబి అని రాయొచ్చు. మనం ఈక్వేషన్ ఫామ్లో ఏబి డిస్టెన్స్ని ఏమని రాసుకోవచ్చు, ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ ప్లస్ సిబి. ఓకే, ఇంకొకటి ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏడి ప్లస్ డిబి. ఇది ఈక్వేషన్ 1 అని రాసుకుందాం, ఇది ఈక్వేషన్ 2 అని రాసుకుందాం. ఓకే, ఇక్కడ మనం సి తీసుకున్నా డి తీసుకున్నా కూడా ఏబీకి మిడ్ పాయింట్ అనేది అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ ప్లస్ సిబి. ఇక్కడ 2 times వచ్చింది కాబట్టి సి అనేది మిడ్ పాయింట్, ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏడి ప్లస్ డిబి. ఇక్కడ డి అనే 2 times వచ్చింది కాబట్టి డి మిడ్ పాయింట్. ఈ 1 and 2 ఈక్వేషన్ నుండి ఏమని రాయొచ్చు, ఈ ఈక్వేషన్ 1 and 2 నుండి లైన్ ఎవ్రీ లైన్ సెగ్మెంట్ హ్యాస్ 1 and only 1 మిడ్ పాయింట్ అని రాయొచ్చు. ఈక్వేషన్ 1 and 2 నుండి ఏమని రాయొచ్చు, ఎవ్రీ లైన్ సెగ్మెంట్ హ్యాస్ 1 and only 1 మిడ్ పాయింట్. మిడ్ పాయింట్ మనం సి అయింది తీసుకున్న, డి తీసుకున్న, ఏ తీసుకున్నా కూడా ఒక లైన్ సెగ్మెంట్కి మిడ్ పాయింట్ అనేది ఒకటే ఉంటుంది ఎప్పుడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఫిగర్ ఇచ్చిండు, ఆ ఫిగర్ నుండి ఏసీ మైనస్ బీడి ప్రూవ్ దట్
ఏబి మైనస్ సిడి అనేది ప్రూఫ్ చేయమని అంటున్నాడు. ఏసీ మైనస్ బీడీని ఏసీ ఈక్వల్ బీడీ అనుకోవచ్చు. ఏబి మైనస్ సిడి నుండి ఏబి ఈక్వల్ టు సిడి అని రాయొచ్చు. ఇక్కడ మనము డిస్టెన్స్ని చూస్తే ఈ ఏ నుండి సికి ఎంత డిస్టెన్స్ ఉందో బి నుండి డీకి అంతే డిస్టెన్స్ ఉంటుంది. ఓకే, మనం ఏం రాయొచ్చు, ఏసీ ఈక్వల్ టు బీడీ ఫ్రమ్ ఫిగర్ నుండి ఏం రాయొచ్చు, ఏసీ ఈక్వల్ టు బీడీ అని రాయొచ్చు. ఏసీ డిస్టెన్స్ని ఏమని రాయొచ్చు, ఏబి ప్లస్ బీసీ అని రాయొచ్చు. ఏసీ డిస్టెన్స్ని ఏమని రాయొచ్చు, ఏబి ప్లస్ బీసీ అని రాయొచ్చు. ఇంకేమని రాయొచ్చు, బీడీ డిస్టెన్స్ని ఏమని రాయొచ్చు, బీసీ ప్లస్ సిడి అని రాయొచ్చు. ఓకే, బీసీ ప్లస్ సిడి అని రాయొచ్చు. ఇక్కడ మనకు ఫిగర్ నుండి ఏమని రాయొచ్చు, ఏసీ మైనస్ బీడీ అని ఇచ్చిండు. ఓకే, ఏసీ ఈక్వల్ టు బీడీ అని రాయొచ్చు. ఓకే, ఏసీ మైనస్ బీడీ అని ప్రూవ్ చేయాలి. ఏబి మైనస్ సిడి, ప్రూవ్ దట్ ఏసీ మైనస్ బీడీని ఏబి మైనస్ సిడిగా ప్రూవ్ చేయాలి. మనం ఏం తీసుకున్నాం, మన క్వశ్చన్లు ఇచ్చినట్టు ఏసీ ఈక్వల్ బీడీ అని తీసుకున్నాం కదా, దీని నుండి ఏబి మైనస్ సిడి ప్రూవ్ చేయాలి. ఏ విధంగా ప్రూవ్ చేయాలనేది చూద్దాము. ఇప్పుడు ఏబి ప్లస్ బీసీ ఇది తీసుకొస్తే ఏమవుతుంది, మైనస్ బీసీ ఈక్వల్ టు సిడి అవుతుంది. అప్పుడు దీనికి ఇది కట్ అవుతుంది. మనకు ఏబి ఈక్వల్ టు సిడి, ఏబి ఈక్వల్ సిడిని ఏబి మైనస్ సిడిగా కూడా రాసుకోవచ్చు. అంటే మనం ఏసీ మైనస్ బీడీ అంటే ఏసీ ఈక్వల్ బీడీని తీసుకొని ఏబి ఈక్వల్ టు సిడి అని ప్రూవ్ చేసినాం. ఓకే, హెన్స్ ప్రూవ్డ్. ఫిఫ్త్ లాస్ట్ క్వశ్చన్, వై ఈజ్ యాక్సియం 5 ఈజ్ ద లిస్ట్ ఆఫ్ యూక్లిడ్ యాక్సియం కన్సిడర్డ్ యూనివర్సల్ ట్రూత్ ఎందుకు అవుతుందో ప్రూవ్ చేయమని అన్నాడు. మనం ప్రూవ్ చేద్దాం. ఓకే, మనం యూక్లిడ్ యాక్సియమ్స్లో చెప్పుకున్నటువంటి లాస్ట్ యాక్సియం ఏమని తీసుకున్నామంటే ఎనీ నెంబర్. ఓకే, ఎనీ నెంబర్ విచ్ ఈస్ గ్రేటర్ దెన్ 4 కంటే ఎక్కువగా ఉన్న ఈవెన్ నెంబర్ని సమ్ ఆఫ్ 2 ప్రైమ్ నెంబర్స్గా రాసుకోవచ్చు అని రాసుకుందాం. ఓకే, అది మనం ఇప్పుడు రాద్దాము. ఈవెన్ నెంబర్ గ్రేటర్ దెన్ 4 which has written as sum of 2 prime numbers. ఓకే, ఈవెన్ నెంబర్ని 4 కంటే ఎక్కువ ఉన్న ఈవెన్ నెంబర్ని ఏమని రాసుకోవచ్చు, సమ్ ఆఫ్ 2 ప్రైమ్ నెంబర్స్ అని రాసుకోవచ్చు. ఈవెన్ నెంబర్ని మనం 8 అని తీసుకుందాం అనుకో, 8ని ఏమని రాయొచ్చు, 3 + 5 అని రాయొచ్చు. ఇంకొకటి తీసుకుందాము, ఇంకొకటి ఏం తీసుకుందాము, 12 తీసుకుంటే ఏమని రాయొచ్చు, 5 + 7. ఇక్కడ ఏంటి, 3 అనేది ప్రైమ్ నెంబర్, 5 అనేది ప్రైమ్ నెంబర్. ఓకే, 12ని తీసుకుంటే 5 అనేది ప్రైమ్ నెంబర్, 7 అనేది ప్రైమ్ నెంబర్. అంటే ఎనీ నెంబర్ని తీసుకున్నా కూడా సమ్ ఆఫ్ 2 ప్రైమ్ నెంబర్స్గా రాసుకోవచ్చు. ఇది అనేది ట్రూ, ఇది అనేది యూనివర్సల్ ట్రూత్. దీని వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. ఇట్ ఈస్ యూనివర్సల్ ట్రూత్, not change the value. యూక్లియర్ 5th యాక్సియం అనేది మనం యాక్సియమ్స్లో 10th యాక్సియంగా రాసుకున్నాము. అదేంటి అంటే ఈవెన్ నెంబర్ గ్రేటర్ దెన్ 4 అంటే 4 కంటే ఎక్కువ ఉన్న ఏ నెంబర్ని తీసుకున్నా దాన్ని సమ్ ఆఫ్ 2 ప్రైమ్ నెంబర్స్గా రాసుకోవచ్చు. ఓకే, మనం రాసి చూపించినాం కదా, ఇది యూనివర్సల్ ట్రూత్, వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. ఇంతటితోని ఎక్సర్సైజ్ 5.1 అనేది కంప్లీట్ అయినది. జామెట్రీ 5th చాప్టర్ అనేది కంప్లీట్ అయినది. నెక్స్ట్ చాప్టర్ నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.